ఆయన చెప్తున్నప్పుడు రెండు మరీ ప్రత్యేకమైన అవతారాలు చెప్పాడు. ధన్వంతరి అని, అంటే ఆయన వైద్యుడు. ఇప్పటికి కూడా ఆయుర్వేద అవును ధన్వంతరి ధన్వంతరి అని ఒక ఒక కలశం పట్టుకొని ఆయన ఉద్భవించినట్టు ఎప్పుడు క్షీరసాగర మథనం జరిగేటప్పుడు ఈ కథలో భాగవత కథల్లో వస్తుంది. అది కూడా విష్ణువు అవతారమే. తర్వాత పరశురాముడు, ఆ పరశురామ అవతారం. ఈ రెండు బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతున్నప్పుడు చెప్పినటువంటి అవతారాలు. తరువాత పుట్టబోయే అవతారాల గురించి కూడా ప్రసక్తి ఉంది. రాబోయే అవతారాలు అప్పటికి రామచంద్రుడు రాలే. దీంట్లో చెప్పబడింది. రాముడు, బలరామకృష్ణులు ఇద్దరు, వేదవ్యాసుడు, బుద్ధుడు, కలికి. ఇవి మనకు భాగవతంలో కనిపించేటువంటి అవతారాలు. వీటితో భాగవతం ప్రారంభమవుతుంది. ఈ అవతార వర్ణనలతో భాగవతం ప్రారంభమవుతుంది. తరువాత మనకు మిగతా కథలు దీంట్లో ఏ రకమైనటువంటి ఇవి వస్తున్నాయి అనేటువంటి విషయాలను ఇందులో చెప్పబడ్డాయి. ఇది అయితే మాస్టర్ ఇప్పుడు సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ భాగవతం గురించి చెప్పారు అని చెప్పారు కదా, అసలు ఆయనకి ఈ భాగవతం గురించి చెప్పాల్సిన పని అంటే ఆ అవసరం సందర్భం ఎలా వచ్చిందంటారు? మనకు ఒక కథ ఉంది దీంట్లో. భాగవతంలో చాలా కథలు ముందు భారతంలో కథలే వస్తాయి భూమికగా, పీఠికలాగా. తర్వాత అసలు భాగవతం వస్తుంది. ఈ పరీక్షిత్ మహారాజు అభిమన్యుని యొక్క కుమారుడు. అభిమన్యుడు అర్జునుని యొక్క కుమారుడు. అయితే ఇతడు చాలా ధర్మాత్ముడు. కానీ ఒక విచిత్రమైనటువంటి క్షణంలో అడవికి వేటకు పోయి ఉంటాడు. దాహం జరుగుతుంది. దాహం అయితే అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటాడు. నీళ్ళు అడగడానికి పోతాడు. ఆయన పట్టించుకోకుంటే ఈయనకు ఒక విచిత్రమైనటువంటి భావన కలిగి అక్కడ చనిపోయిన పాము ఉంటే ఆయన మెడలో వేస్తాడు. అది ఆ క్షణంలో ఆయనకు అట్లా అంత ధర్మాత్ముడికి అది పాపం అని తెలియదు. వేసి వెళ్ళిపోతాడు. ఆయన కొడుకు వస్తాడు, శృంగి అంటారు అతన్ని. చూస్తాడు, ఇది గ్రహిస్తాడు. గ్రహించి ఇది ఎవరైతే నా తండ్రి మెడలో వేశాడో వాడిని తక్షకుడు అనేటువంటి పెద్ద సర్పం ఉంటుంది, ఆ సర్పం వచ్చి అతన్ని కాటు వేస్తుంది, చచ్చిపోతాడు అని శాపం పెట్టేస్తాడు. తర్వాత తండ్రి చూసి, ఆయన మహారాజయ్య, ఆయన చాలా గొప్పవాడు, నువ్వు అట్లా కోపగించుకొని అది మంచిది కాదు అంటే అయిపోయింది, శాపం ఇచ్చాడు. ఈ విషయం పరీక్షిత్తుకు చెప్పి పంపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఋషి యొక్క శాపానికి తప్పించుకోవడం కష్టం కదా. అయితే ఆయన మహాభక్తుడు. ఎందుకంటే ఆయన గర్భంలో ఉన్నప్పుడు, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రకం వేసి అపాండవ మగుగాక అని వదులుతాడు దాన్ని. గర్భస్థ శిశువును అది సంహరించినట్లుగా మనకు ఉన్నాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అది ఆపి వాడిని మళ్ళీ పునరుజ్జీవితుడిని చేస్తాడు. కాబట్టి ఆయన శ్రీమన్నారాయణ భక్తుడు, నిరంతరం ధర్మకార్యాలు చేస్తుంటాడు. దానికి కొన్ని కారణాల వల్ల కలి ప్రవేశించి ఉంటుంది అప్పటికి. కాబట్టి కలియుగ లక్షణం వచ్చేసి ఉంటుంది ఆయన. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఏం లేదు, భగవంతుని కథలు వినాలి. నువ్వు భగవంతుడి కథలు వినాలంటే ఎవరు చెప్పగలరు అంటే, వేదవ్యాసుడు కాదు, వేదవ్యాసుడి కుమారుడు ఉన్నాడు శుక మహర్షి, ఆయనైతేనే దీనికి సరిపోతుంది అంటే ఒక ఒంటి స్తంభం మేడ కట్టించుకుంటాడు. దాంట్లో ఉండి ఇక ఆయనకి చావు మీద ఆయనకేం భయం లేదు. కానీ దివ్యమైనటువంటి కథలు విని జీవితం మోక్ష సాధన పొందాలి అనే కారణంతో శుక మహర్షిని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఈ కథలు చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజుకు రావడానికి ఆలోచన కారణం ఏమిటంటే, ఈ కథలు పుణ్యకథలు, ఈ పుణ్యకథలను భాగవతం వింటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి ఆలోచన. ఆయన ఏమనుకున్నారంటే, మరణం అనేది అలాగో తప్పదు కాబట్టి మరణానికి భయపడవలసిన ఈ కాస్త సమయంలో మనం మంచి కథలు వినాలి, అది భగవత్ తత్వం తెలుసుకోవాలి అంటే దానికి అనుకూలమైనటువంటి, దాన్ని చెప్పగలిగినటువంటి మహానుభావుడు వేదవ్యాస మహర్షి.
కాబట్టి వేదవ్యాస మహర్షి కుమారుడైన శుకుడు కాబట్టి శుక మహర్షిని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఈయనకు ఆ కథలన్నీ చెప్పినట్టుగా భాగవతం రచింపబడింది. అంటే దాదాపుగా ప్రథమ స్కంధంలో అంతా ఉంటాయి కథలు. పరీక్షిత్ మహారాజుకు ఆయన రావడం చెప్పడం దీని గొప్పదనం. అంటే ఒక్కొక్క వ్యక్తి మారుతుంటారు తప్ప కథలు మాత్రం ఆయన చెప్తారు. అట్లా అది ప్రధానమైన అంశం. అంటే మాస్టర్ ఇప్పుడు ఇందులో శ్రీకృష్ణుని ప్రస్తావన అయితే తొలి స్కందంలోనే ఉందా? మరి ఉందమ్మా. ఏమిటంటే దీంట్లో 12 స్కంధాల్లో 10వ స్కందంలో 2 భాగాలు ఉన్నాయి అనుకున్నాం. పూర్వ భాగం, ఉత్తర భాగం. అది పూర్తిగా శ్రీకృష్ణుని చరిత్ర. మిగతా భాగాల్లో మిగతా స్కంధాలలో వామనుడి చరిత్ర ఉంది, ప్రహ్లాదుడి చరిత్ర ఉంది, రంతిదేవుడి చరిత్ర ఉంది, ఇంకా అనేక విధాల చరిత్రలు ఉన్నాయి. అయితే ఇది ప్రారంభం కృష్ణునితోనే అయ్యింది. విచిత్రం ఏమిటంటే భాగవతము కృష్ణ నిర్యాణంతో ప్రారంభమైంది. అంటే కృష్ణుడు అవతార పరిసమాప్తి చేస్తాడు. ఆయన చనిపోయినట్టు లెక్క. ఆయన అవతార పరిసమాప్తితో ప్రారంభమైంది. అదేంటి పుట్టిన దగ్గర నుంచి చెప్తారు కదా మామూలుగా. అది చెప్పి ఆ అవతార పరిసమాప్తితో చెప్పే ముందు కృష్ణుణ్ణి గురించి స్తుతించినటువంటి కుంతి, భీష్ముడు ఇవన్నీ వస్తాయి ఇందులో. మహాభారత కథ అంతా వస్తుంది. భీష్ముడు ఆయనను స్తుతిస్తాడు. అవి చాలా ప్రసిద్ధమైన పద్యాలు. మనం ఆ కథల్లోకి వెళ్ళినప్పుడు అవి చూస్తాం. అంటే ఎందుకంటే చాలా ఆశ్చర్యం ఏంటంటే భారతంలో శ్రీ మహావిష్ణువే కృష్ణుడుగా అవతారం ఎత్తి భగవద్గీతను తానే బోధిస్తాడు. ఎవరికి? అర్జునుడికి. అవును. తరువాత యుద్ధం అయిపోతుంది, వాళ్ళు విజయం సాధిస్తారు. భీష్ముడు అంపశయ్య పైన ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంటుంది తండ్రి నుండి, స్వేచ్ఛా మరణం, స్వచ్ఛంద మరణం అంటాం. అంటే ఆయన చనిపోడు, ఫలానప్పుడు నేను చనిపోవాలనుకుంటే చనిపోతాడు. అందుకని ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు ఎదురు చూస్తుంటాడు. రాగానే చనిపోతాడు. ఈ మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఒక విషయం చెప్తాడు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గర ధర్మ సూక్ష్మాలు నేర్చుకో, రాజనీతి నేర్చుకో అంటాడు. కృష్ణుడు చెప్పొచ్చు అని చెప్పడు. తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణు సహస్రనామాలు అని మనం చదువుతుంటాం. వాటి ప్రసక్తి వస్తుంది. ఈ విష్ణు సహస్రనామాలు చెప్పమని అంటే కృష్ణుడు ఏం చేస్తాడు? భీష్ముడిని చెప్పమంటాడు. నేను చెప్పడం ఏందయ్యా, నీ తత్వాన్ని గురించి అని ఆయన అంటాడు. నీవే సరి అయిన వాడివి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత అది వస్తుంది. అందుకని ఆ భీష్మ స్తుతి, కుంతి స్తుతి ఇవన్నీ ఉంటాయి. దీంతో ప్రారంభమవుతుంది. మనము విశేషాల్లోకి పోయినప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకోవచ్చు మనం దాన్ని. మాస్టర్ అంటే ఇప్పుడు ఈ స్కందంలోనే చాలా కథలు ఉన్నాయా, లేకపోతే మొదటి స్కందంలోకి ఏ కథలు వస్తాయంటారు? మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, మహాభారతానికి సంబంధించిన అంశాలన్నీ మొదటి స్కందంలో ఉంటాయి.